గంగోత్రి ఫస్ట్ చాయిస్ బన్నీ కాదని తెలుసా? ఆ హీరోతో చేయాల్సిన సినిమా, కానీ చివరికి. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఒక హీరో సక్సెస్ స్టోరీ కాదు. ఇది అవమానాల నుంచి అవకాశం వరకు వెళ్ళిన ఒక ప్రయాణం. ఇది ఒక అబ్బాయి ఎలా గ్లోబల్ స్టార్ అయ్యాడో చెప్పే నిజమైన కథ. ఇది అల్లు అర్జున్ కథ. ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న మీకు. ఒక స్టార్ హీరో అవ్వడానికి టాలెంట్ చాలు అనుకుంటారు, లేక దానికి మించి ఏదైనా అవసరమా? చాలామంది టాలెంట్ ఉంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే టాలెంట్తో పాటు అవమానాల్ని భరించే శక్తి కూడా ఉండాలి. అదే ఈ కథ చెబుతోంది. ఇప్పుడు మనం ఒక షాకింగ్ ఫ్యాక్టర్తో స్టార్ట్ చేద్దాం. గంగోత్రి సినిమా అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా అని మన అందరికీ తెలుసు, కానీ ఆ సినిమా కోసం మొదట బన్నీ ఫస్ట్ చాయిస్ కాదట. అవును ఫ్రెండ్స్, ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ సమయంలో దర్శకుడు రాఘవేందర్ రావు కొత్త హీరో కోసం చూస్తున్నారు. చాలా మందిని పరిశీలించారు. అంటే బన్నీకి ఛాన్స్ రావడం కూడా ఒక పెద్ద స్ట్రగుల్ తర్వాత జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. బన్నీకి అవకాశాలు సులభంగా రాలేదు. అతను మొదట్లో ఎదుర్కొన్న అవమానాలు చాలా పెద్దవి. దర్శకుడు తేజ జయం సినిమా కోసం ఆడిషన్కి పిలిచి తిరస్కరించడమే కాదు, అతన్ని అవమానించడమే ఆ విషయం కూడా బయటకు వచ్చింది. ఇదొక యువకుడికి ఎంత పెద్ద షాక్ అనేది మీరు ఊహించండి. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఇలా అవమానం ఎదుర్కొంటే అతను ఏం చేస్తాడు? చాలామంది ఇక్కడే వదిలేస్తారు, కలలు మర్చిపోతారు. కానీ బన్నీ అలా చేయలేదు. ఇదే అతని జీవితాన్ని మార్చిన మొదటి నిర్ణయం. ఈ సంఘటన గురించి తెలిసిన చిరంజీవి చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన కూడా తన కెరియర్ ప్రారంభంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే బన్నీకి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. డాడీ సినిమాలో ఒక చిన్న పాత్ర, అది పెద్ద పాత్ర కాదు, కానీ అదొక డోర్ ఓపెన్ చేసేది. ఫ్రెండ్స్, జీవితంలో చాలా స్టార్లు పెద్ద అవకాశాలు చిన్న రూపంలోనే వస్తాయి. మనము వాటిని గుర్తించాలి. బన్నీ అదే చేశాడు. ఆ చిన్న పాత్రను కూడా సీరియస్గా తీసుకున్నాడు. ఇప్పుడు గంగోత్రి దగ్గరికి వస్తే, ఇది కేవలం ఒక డెబ్యూ సినిమా కాదు, ఇదొక టెస్ట్. ఆ సినిమా కోసం చివరికి బన్నీని సిఫార్సు చేసిన వారు చిరంజీవి స్వయంగా. ఇదొక పెద్ద బాధ్యత కూడా, ఎందుకంటే ఒక లెజెండ్ నిన్ను నమ్మితే నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. గంగోత్రి రిలీజ్ అయింది, ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, బన్నీకి వెంటనే స్టార్ స్టేటస్ రాలేదు. అతని మీద విమర్శలు ఇంకా కొనసాగాయి. అతని లుక్పై కామెంట్స్ వచ్చాయి, అతని నటనపై డౌట్స్ వచ్చాయి. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతోంది. ఒక వ్యక్తి జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి. ఒకటిది విమర్శలు విని వెనక్కి తగ్గడం, రెండోది వాటిని ఇంధనంగా మార్చుకొని ముందుకు వెళ్ళడం. బన్నీ రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అతని కెరియర్లో టర్నింగ్ పాయింట్ అయిన సినిమా గురించి మాట్లాడుకోవాలి. అదే ఆర్య. ఈ సినిమా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీని ఒక కొత్త లెవెల్కి తీసుకువెళ్ళింది. ఆర్య ఎందుకంత స్పెషల్ అంటే అది కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, అదొక క్యారెక్టర్ బిల్డింగ్ సినిమా. బన్నీ తన స్టైల్తో, డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒక సినిమా మన జీవితాన్ని మార్చేస్తోంది, కానీ ఆ ఒక్క సినిమా కోసం సంవత్సరాల కష్టం ఉండాలి. బన్నీ కూడా అదే చేశాడు. ఆర్య తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. దేశముద్రు సినిమా కోసం అతను చేసిన ఫిజిక్ మేకోవర్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఆ సమయంలో ఒక హీరో ఇంతగా తన బాడీని మార్చుకోవడం చాలా అరుదు. ఇది మనకు ఒక మెసేజ్ ఇస్తోంది. సక్సెస్ కోసం మనల్ని మనం మార్చుకోవాలి. కంఫర్ట్ జోన్లో ఉంటూ ఎదగలేం. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అనే బిరుదు గురించి మాట్లాడుకుందాం. ఆర్య సినిమా 125 రోజుల వేడుకలో చిరంజీవి స్వయంగా ఈ బిరుదు ఇచ్చారు. ఇది కేవలం ఒక టైటిల్ కాదు, ఇది ఒక ఐడెంటిటీ. అప్పటి నుంచి బన్నీ తన స్టైల్ని మరింత డెవలప్ చేశాడు. డ్యాన్స్లో కొత్త స్టెప్స్, యాక్షన్లో కొత్త ఎనర్జీ, ప్రతి సినిమాలో ఒక కొత్త లుక్. ఫ్రెండ్స్, ఒక స్టార్గా ఎదగాలంటే ఒక ప్రత్యేకత ఉండాలి. బన్నీకి అది స్టైల్గా మారింది. ఇప్పుడు అతని కెరియర్లో మరో ముఖ్యమైన దశ అలా వైకుంఠపురంలో. ఈ సినిమా అతన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరికి తీసుకెళ్ళింది. పాటలు, డైలాగ్, స్టైల్ అన్నీ కలిపి ఒక బ్లాక్ బాస్టర్ అయ్యాయి. కానీ అసలు గేమ్ చేంజర్ ఇంకా రావాల్సి ఉంది. అదే పుష్ప. పుష్ప సినిమా గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇదొక ఫెనామినన్. బన్నీ తన యాక్టింగ్తో క్యారెక్టర్లోకి పూర్తిగా వెళ్ళిపోయాడు. ఒక నటుడు పాత్రలో జీవిస్తేనే ఆ పాత్ర గుర్తుండిపోతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్ అలాంటిదే. ఈ సినిమా అతన్ని పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది. అంతేకాదు నేషనల్ అవార్డు కూడా తెచ్చింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. ఇక్కడ ఒక థింకింగ్ పాయింట్. ఒకప్పుడు అవమానించబడిన వ్యక్తి ఇప్పుడు దేశ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇదే జీవిత సత్యం. ఇప్పుడు అతని ప్రస్తుత స్థితి గురించి మాట్లాడితే, బన్నీ ఇప్పుడు కేవలం ఒక హీరో కాదు, ఒక బ్రాండ్. అతను చేసే ప్రతి సినిమా ఒక ఈవెంట్. లోకేష్ కనకరాజ్, అట్లీ లాంటి దర్శకులతో పనిచేయడం అతని మార్కెట్ ఎంత పెద్దదో చూపిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ మొత్తం ప్రయాణంలో అసలు సీక్రెట్ ఏమిటి? సీక్రెట్ అంటే చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదే పర్సిస్టెన్స్. అంటే వదిలిపెట్టకుండా ఉండడం.
బన్నీ తన కెరియర్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ ఒక్కసారి కూడా వదిలిపెట్టలేదు. అదే అతన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? మొదట, మనల్ని ఎవ్వరు నమ్మకపోయినా మనల్ని మనం నమ్మాలి. రెండవది, అవమానాల్ని భయపడకూడదు. మూడవది, చిన్న అవకాశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. నాలుగవది, మనల్ని మనం ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే ఈ కథ మీకు ఒక గైడ్ అవుతుంది. ఫైనల్గా ఒక మాట, జీవితం ఎప్పుడు సింపుల్గా ఉండదు, కానీ మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సాధించగలం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో మీ ఫేవరెట్ అల్లు అర్జున్ సినిమా పేరు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ అనాలిసిస్ స్టోరీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.